రైతు భరోసా చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సాయంతో రైతుకు భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం దోకాలకి కేరఫ్గా మారిందని విపక్షాలు మండిపడుతున్నాయి. రైతు భరోసా విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. తాజాగా రైతు భరోసా విధి విధానాలను ప్రకటించిన తర్వాత తీవ్రంగా మండిపడుతున్నాయి విపక్షాలు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే ఇది ముమ్మాటికి మోసం చేయడమేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని నిలదీస్తున్నాయి. గత ప్రభుత్వం ఎకరాకు 10,000 మాత్రమే ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇక భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26 నుంచి ఈ రెండు పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ చేసిన ఈ ప్రకటనతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సమయంలో అంతన్నారు ఇంతన్నారు, మరి ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ నిలదీస్తున్నాయి. ఇది ముమ్మాటికి ద్రోహం, నయవంచన అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తాం, పండగ చేసుకోమంటున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాను. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ. కేబినెట్ నిర్ణయాలతో అది మరోసారి నిజమైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడో ఉన్నారని కేటీఆర్ నిలదీశారు. రైతులకు రాహుల్, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ సైతం అదే స్థాయిలో మండిపడుతోంది. రైతు భరోసా ప్రకటన స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని బీజేపీ విమర్శించింది. రైతు భరోసా పేరుతో అన్నదాతలను దారుణంగా మోసం చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలు చేయకపోతే రైతుల నుంచి ఉద్యమం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.